ఏమిటన్నా గంటల తరబడి ఈ మట్టిలో ఏం చేస్తావు? నేనైతే ఇంటర్వ్యూలోకి వెళ్ళి నాకు ఒక జాబ్ ఊరాలన్న నా బుర్ర పాడైపోతుంది. ఒక చర్య ఉద్యోగం అంటే జీతానికి కాదురా, మనం చేసే పనిలో ఆత్మతృప్తి ఉండాలిరా. ఈ ఉల్లిగడలు చూడరా, ఎన్ని ఎండలు కొట్టినా లోపల మాత్రం పొరలు పొరలుగా దాని ప్రాణాన్ని దాచుకుంటాయి. మన కష్టం కూడా అంతేరా, మనం కష్టపడితేనే మనకు ఫలితం దొరికేది. దీని వేర్లు చూడరా, భూమిని ఎంత గట్టిగా పట్టుకోయినావో. మన మూలాలు కూడా మనం మర్చిపోకూడదు. ఈ ఏడాది ఉల్లి రేటు చాలా బాగుంటుంది అంటారా. మీ పట్నం ఖర్చులు, మీ అప్పులు కట్టడానికి సరిపోతాయిరా. ఈ పని మొన్న పడిన వర్షాలకి ఈ పంట మొత్తం పాడైపోయింది కదన్నా. ఈ పని కాకుండా వేరే పని చూసుకోవచ్చు కదన్నా. రైతు పని అంటే కష్టం రా. ఉల్లిగడ్డలు కోస్తే కన్నీళ్ళు వస్తాయంటారు కదరా. కానీ ఇదే ఉల్లిగడ్డ పండించే రైతు కన్నీళ్ళు తుడిచేది కానీ ఈ పంటనేరా. ఈ పంట అమ్మితే 4 పైసలు వస్తాయిరా. ఈ భూమిని నమ్ముకున్నాడు ఎవడు మోసపోడు. ఈ మట్టే మనకు ఆస్తి. నిజమే అన్న, ఈ నెల ఆజాబీజాబని కష్టపడ్డా, కానీ మన కళ్ళ ముందు ఇంత సంపాదన ఉందని గమనించలేదు. ఈసారి ఈ పంట మన చేతికి వస్తే నేనే దగ్గరుండి మార్కెట్కి కొనబోతా. కష్టానికి తగిన గిట్టుబాటు ధర నేను తీసుకొస్తా. నీకు సాయంగా ఉంటాను. చాలు నాకు పచ్చని పొలం, మన ఇల్లు, మట్టి మన బలం, మన నమ్మకం.